ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పాలరాజు గారిచే అందించబడుతున్న వాక్యమును మీరు విని దైవాశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. Greetings to you in the name of our Lord Jesus Christ. మీ అందరినీ మరి ఒకసారి కలవటం చాలా సంతోషం. దేవుని యొక్క రక్షణ భాగ్యమునందు దేవుని కృప ద్వారా ప్రవేశించబడిన వారై దేవుని యొక్క మాటల కొరకు ఎదురు చూసేటువంటి మీ అందరికీ కూడా ప్రభునామంలో మరి ఒకసారి వందనాలు. ఈసారి కూడా మన దేవుని యొక్క వాక్యాన్ని విని ధ్యానించి దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన జీవితాల్లో దేవుని వాక్యము చాలా బలము కలిగినదిగాను, మన జీవితాలలో సూటి పోట్లను లేదా అవకతవకలను పరిస్థితులను దేవుని యొక్క శక్తి ద్వారా మనము ముందుకు వెళ్ళగలిగేలా చేసేదే దేవుని వాక్యం. అయితే ఈ రోజున కొంత మంచి వాక్యాన్ని మనం ధ్యానించి బలవంతులుగా ఉండాలని మేము ప్రభు ప్రేమతో మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను. కొన్ని క్షణాలు మన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అలాగే ఈ యొక్క బ్లెస్సింగ్ టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు. ఇంకనూ అనేకులు ఈ యొక్క వాక్యాన్ని విని బలపరచబడాలని మీకు దేవుని యొక్క పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాము. ఇంకా మాకు వస్తున్న ఫోన్ కాల్స్ నిమిత్తం కూడా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఇంకొన్ని యొక్క పరిచయను ఇంకొన్ని బలపరచండి, మనం కలిసి ముందుకు తీసుకెళ్దాం. ఇందులో వాడబడే ప్రతి రూపాయి నమ్మకంగా ప్రభు పరిచర్యలో వాడబడినట్లుగా మీరు కూడా మీ వంతు సహకారాన్ని ఈ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు మీ యొక్క సహకారాన్ని, మీ కానుకలను, ప్రేమపూర్వకమైన అర్పణలను మీరు పంపించి దేవుని దీవెనలు పొందుకోవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. రండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రోమన్స్ చాప్టర్ 5 and verse 2, 3 and 4. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం, 5వ వచనాలు కలిసి చదువుదాం. లెట్ us open our Bibles to the Romans chapter 5 and verse 2 to 5. 5వ అధ్యాయము 3 నుండి 5వ వచనం, 2 నుండి 5వ వచనాలు చదువుతాం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవునికి మహిమ కలుగును గాక. భక్తుడు ఇక్కడ ఎంతో స్పష్టంగా కొన్ని విషయాలు క్రైస్తవ జీవితానికి, విశ్వాస జీవితానికి, దేవుని నమ్ముకున్న వారి జీవితానికి అవసరమైనటువంటి అతి ముఖ్యమైన విషయాలలో ఒకటిగా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఏంటి అనంటే 5వ వచనం చదివితే, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదట, సిగ్గుపరచదు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం భాగం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ నిరీక్షణ సంబంధమైనటువంటి విషయాలను కనుక్కోవడం చాలా అవసరమై ఉన్నది. వితౌట్ హోప్ దెర్ ఇస్ నథింగ్ ఇన్ అవర్ లైఫ్ వే. మన జీవితంలో ఆశ లేని వారిగా ఎవరు ఉండరు. కానీ వేటి యందు నిరీక్షణ కలవారమై ఉండగలమో వాటి ద్వారా దేవుడు మనలను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళగలుగుతాడు. ఇక్కడ పౌలు అంటున్నాడు కదా, 3వ వచనం చదివితే, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడదము. ప్రతి విశ్వాస జీవితంలో, ప్రతి మానవ జీవితంలో శ్రమలు అనేవి చాలా సహజంగా ఏర్పడుతుంటాయి. చాలా ఇబ్బందులకరమైనటువంటి వాతావరణంలోకి వెళ్తాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకోగలిగేటువంటి అంశం ఏంటంటే, శ్రమలలో కృంగిపోవటం కాదు, కానీ శ్రమల మీద అతిశయాన్ని కలిగించేటువంటి దేవుని వాక్కును ప్రకటిస్తున్నటువంటి పౌలు అంటున్నాడు కదా, అంతే శ్రమ ఓర్పును చేస్తట, ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగు చేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడదుము. ఈ రోజున మనం అతిశయపడవలసింది లేదా మనం కలిగి ఉండవలసింది దేనిని అంటే నిరీక్షణను కలిగి ఉండాలి. ఈ నిరీక్షణ ఎటువంటిదో, వేటి విషయాలలో మనం నిరీక్షణ కలిగి ఉండాలో దేవుని యొక్క లేఖనం నుండి మనం చదువుదాం. ఈ రోజున వేటి యందు నిరీక్షణ కలిగి ఉండాలంటే, మొదట మన బ్రతుకు దినములలో నిరీక్షణ కలిగిన వారిగా బ్రతకాలి. ఈ రోజున చాలామంది ఆశ లేకుండా బ్రతుకుతారు. కానీ క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళు ఈ రోజున నిరీక్షణ కలిగినటువంటి బ్రతుకును ఎంచుకోవాలి. నిరీక్షణ కలిగినటువంటి వే ఆఫ్ స్టాండర్డ్ లివింగ్ అనేది ఎంచుకోగలిగిన వారమైతే మనం ఎదురు చూసేటువంటి దానిని ఖచ్చితంగా పొందుకోగలమని దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తుంది. అసలు నిరీక్షణ అంటే ఏంటయ్యా అంటే,
నిరీక్షణ అంటే ఆశతో ఎదురు చూడటం, నమ్మికతో కనిపెట్టడం, లేదా మనకి ఇది జరగాలి అని ఊహించటం, లేదా ఇది నా జీవితంలో ప్రభువు చేస్తారు అని మనస్ఫూర్తిగా దాని పట్ల ఎదురు చూచేటువంటి స్వభావం కలిగి ఉండటం. అయితే దేవుని యొక్క వాక్యము ద్వారా మనం నేర్చుకునేటువంటి ఈ నిరీక్షణ ఎటువంటి సంబంధమైందంటే లోక సంబంధమైనది కాదు, కానీ దైవిక సంబంధమైనదై ఉండి మనం కలిగి ఉన్న నిరీక్షణ మనలను సిగ్గుపరిచేదిగా కాదు, కానీ మనల్ని ఉన్నత స్థితిలోనికి నడిపించేదై ఉన్నది. ఈ నిరీక్షణ ఎలా ఉండాలి మన జీవితంలో అంటే, ఒకటి మనం ఆశ కలిగిన వారిగా ఎదురు చూస్తుండాలి. అట్ ద సేమ్ టైం దేవుడు చేయగలడని విశ్వసించి ఆయన చేయుటకు సమర్థవంతుడని నమ్మటమే నిరీక్షణ అయి ఉన్నది. యోబు అంటాడు కదా, యోబు గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. నా దినములు నేతగాని నాడెకంటును వడిగా గతించుచున్నవి, నిరీక్షణ లేక అవి ఏమైపోతున్నాయట, క్షయమైపోవచ్చున్నవి. నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసుకును, నా కన్నుకను మేలు చూడదు. ఇదిగో ఈ యొక్క యోబు గ్రంథంలో రాయబడినటువంటి మాటలు ఎటువంటివంటే, ఇక్కడ చదివినటువంటి మాట ప్రకారంగా నా దినాలు ఎలా ఉన్నాయి, నేతగాని నాడి కంటెను వడిగా గతించిపోతున్నాయి, నిరీక్షణ లేక అవి క్షయమైపోవచ్చున్నవి, వ్యర్థమైపోవచ్చున్నవి. నిరీక్షణ లేని వారి జీవితాలలో వారి బ్రతుకులు ఎలా అయిపోతాయంటే, నేతగాని నాడి కంటెను వడిగా గతించిపోయేవైపోతాయి. నిరీక్షణ లేని యొక్క జీవితాలలో వారి బ్రతుకులు ఎలా అయిపోతాయి, క్షయమైనటువంటి బ్రతుకులు అయిపోతాయి. నిరీక్షణ లేని వారి జీవితాలు ఎలా అయిపోతాయి, ఒట్టి ఊపిరి కంటే అలకనగా ఉండేటువంటి బ్రతుకు దినములు అయిపోతాయి. ఇంకా చదివితే కీర్తనల గ్రంథం 102వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఏమని అంటే, నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి, గడ్డి వలె నేనేమైపోయి ఉన్నాను, వాడిపోయి ఉన్నాను. చూసారా, ఈరోజున చాలామంది బ్రతుకులు వాళ్ళలో జీవం పోవటానికి లేదా నిస్సారమైన బ్రతుకు అవ్వడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళ లోపల ఉండేటువంటి నిరీక్షణ సంబంధమైనటువంటి ఎదురుచూపు లేకపోవటం, నిరీక్షణతో కూడినటువంటి ఆలోచనలు కలిగిన వారిగా జీవించలేకపోవటం. మన జీవితము మన నిరీక్షణకు ఆధారమై ఉండాలి. మన భక్తి నిరీక్షణకు ఆధారమై ఉండాలి. మన యొక్క యథార్థత నిరీక్షణకు ఆధారమైన యోబు గ్రంథంలోనే ఉంటుంది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఈ రోజున ఎటువంటి బ్రతుకులలో బ్రతుకుతున్నామంటే, నిరీక్షణ లేక ఎండిపోయిన ప్రజలుగా బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆశలు కలిగి ఉన్నారు, కానీ ఆశలకు తగినటువంటి ప్రతిఫలవంతమైనటువంటి జీవితంలోనికి నడిపించబడలేకపోతున్నారు. ఆశ కనిపెట్టుకుని బ్రతకడానికి సిద్ధమవుతున్నారు, కానీ దానికి సంబంధించినటువంటి నిరీక్షణను కోల్పోయిన బ్రతుకులలో ఈరోజున చాలామంది బ్రతుకుతున్నారు. దావీదు అంటాడు కదా, నా జీవితం ఎలా అయిపోయింది, గడ్డిని పోలినదిగా అయిపోయింది, సాగిపోయిన నీడను పోలి ఉన్నది. నా బ్రతుకు దినములు ఎలా ఉన్నాయి, ఎండిపోయినవిగా ఉన్నాయి. వేసవకాలం ఎండినట్టు వేసవకాలం నా సారము ఎండినట్టు ఆయనను దేవుని లేఖనంలో భక్తుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవితాల్లో మొదటిగా ఎలాంటి నిరీక్షణ కలిగిన వారమై ఉండాలంటే, మన జీవితంలో మన బ్రతుకు దినములలో యథార్థత కలిగినటువంటి వారిగాను నిరీక్షణ కలిగిన వారిగాను మనం బ్రతకాలి. మన బ్రతుకు దినములు ఎలా ఉండాలి అంటే, నిరీక్షణతో కూడినటువంటి జీవితం సాగించే జీవితమును పోలి ఉండాలి. ఒక ఎయిమ్ అచీవర్ అనేటువంటి వాడు ఎలా ఉంటాడు, ఒక గోల్ ఓరియంటెడ్ పర్సన్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాడో తెలుసా, ఎన్ని ఎదురైనా కానీ నేను దాన్ని చేరుకోవాలనేటువంటి ఆశ కలిగిన వాడిగా, దృఢత్వాన్ని కలిగిన వాడిగా తనను తాను ఏం చేసుకుంటూ ఉంటాడు, ఎప్పటికప్పుడు తనని ఫిల్ చేసుకుంటూ ఉంటాడు, తనను ఎప్పటికప్పుడు నింపుకుంటూ ఉంటాడు. ఎందుకు? అతనిలో నింపబడినది ఒక నిరీక్షణకు ఆధారం అయ్యేటట్లుగా చేస్తుంది. మన జీవితాలలో మనం కలిగి ఉన్నది ఎటువంటిదిగా ఉండాలంటే, మన బ్రతుకులో సాగిపోయిన వంటి వాడిగాను, నేతగాని నాడి కంటే వడిగా గతించిపోయే జీవితంలో కలిగిన వారుగాను, క్షయమైనటువంటి జీవితంగాను ఉండకూడదు. మన జీవితంలో ఉండేటువంటి నిరీక్షణ మనలో క్షేమ కాలమునకు నడిపించే జీవితముగా ఉండాలి. ఇటువంటి నిరీక్షణ కలిగిన బ్రతుకులు ఎలా ఉంటాయో తెలుసా? దావీదు అంటాడు 23వ కీర్తన ఆఖరి, చిరకాలం యెహోవా మందిరములో నివసించదును, నా బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట
వచ్చును. ఎటువంటి నిరీక్షణ ఇది అంటే తన బ్రతుకు దినములలో కలిగినటువంటి ఆశ, తన జీవితంలో కలిగిన నిరీక్షణ ఎటువంటిదిగా మాట్లాడేటట్లు చేస్తుందంటే తన బ్రతుకులో కృపను క్షేమమును నింపేటువంటి నిరీక్షణ కలిగిన బ్రతుకు ఉండాలి. మనం జీవించే జీవితంలో ద లైఫ్ స్టైల్ దట్ వీఆర్ లీడింగ్ టుడే హ్యాస్ టు బి ఎ రిజల్ట్ ఆఫ్ ఎ ఫ్రూట్. ఈ రోజున మనకు ఒక ఫలవంతమైన జీవితం కావాలి అని అంటే మన బ్రతుకు దినములలో ఒక ఆశ కలిగినటువంటిదిగాను, దేవుని యొక్క మాట మీద ఆశ పెట్టుకునేవారుగాను బ్రతకాలి. దావీదు అంటాడు కదా, నీ మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. మన ప్రతి దినములో కూడా దేవుని మాట మీద ఆశ పెట్టుకుని ముందుకు సాగిపోయే బ్రతుకుండాలి. అటువంటి జీవితము నిరీక్షణ కలిగిన జీవితం. నిరీక్షణ కలిగిన జీవితం ఎప్పుడూ కూడా సిగ్గుపరచబడదు. నిరీక్షణ కలిగిన బ్రతుకు ఎప్పుడూ కూడా ఎండిపోదు. నిరీక్షణ కలిగిన బ్రతుకు ఎప్పుడూ కూడా తన జీవితంలో ఇది జరగదు అని అనుకోదు. నిరీక్షణ కలిగిన బ్రతుకు ఎప్పుడూ కూడా తనను నిలబడేదిగాను, ఆ నిరీక్షణ దేవుని కోసం ఎదురు చూచేదిగాను అయి ఉన్నప్పుడు నూతన బలాన్ని సంపాదించుకున్నట్లు చేస్తుంది. మొదటిగా మన బ్రతుకు దినములలో మన జీవితంలో నిరీక్షణ కలిగిన వారిగా బ్రతకాలి. అక్షయమైనటువంటి నిరీక్షణ సంబంధమైన వారిగా బ్రతకాలి. ఇక రెండవదిగా చూసుకుంటే దేవుని మీద ప్రభువునందు నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. కీర్తనల గ్రంథము 43వ సంకీర్తన 5వ వచనంలో ఈ విధంగా రాయబడింది. కీర్తన Psalm chapter 43 and verse 5, 43:5 ఈ విధంగా రాయబడింది. ఏమనంటే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేనేం చేస్తాను, నేను ఆయనను స్తుతించెదను. ఎంత చక్కని మాట అండి. తన జీవితంలో అనేక సందర్భాల్లో అట్టడుక్కెళ్ళిపోతుంది, నా ప్రాణం సమాధిలోనికి వెళ్ళిపోతుంది, దిగువని వల్ల నా ప్రాణం అయిపోతుంది అన్నప్పుడు తన ప్రాణంతో ఏమని చెప్పుకుంటున్నాడు ఆయన, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నువ్వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు ఏముంచాలి మనం, నిరీక్షణ. హ్యావ్ హోప్ ఇన్ జీసస్ ఇన్ ఎవ్రీ టైమ్ ఆఫ్ యువర్ లైఫ్. ప్రతి చుట్టూ ఉన్న సందర్భాలు, భయంకరమైన తుఫానులు ఎగసి మన మీద పడుతున్నా సరే, భయంకరమైన పరిస్థితులు మన మీద వలయాలలో ముంచుకొస్తున్నా సరే, మన ప్రాణము మనలో ఏమని చేయాలి తెలుసా, కృంగిపోకుండా ఒక నిరీక్షణ కలిగినటువంటి మాట ఎప్పుడు మన నోట ఉండాలి. ఏమనంటే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు ఏముంచాలి, నిరీక్షణ ఉంచాలి. ఈ నిరీక్షణ ఎలాంటిది, మన బ్రతుకుకు ఒక కొత్త బాట వేసేది. ఈ నిరీక్షణ ఎలాంటిది, మన బ్రతుకును ప్రభువులో నడిపించేది. నిరీక్షణ ఎటువంటిది, ఏదో పొందుకోలేని దానిని కూడా మన జీవితంలో విశ్వాసము ద్వారా శ్రమల మీద అతిశయపడేంతగా మన జీవితాలను నిలిపి మనం కోరుకునేది సఫలీకృతమగునట్లుగా మనకు సహాయపడేది నిరీక్షణ. మనుషుల నిరీక్షణ, లోకస్తుల నిరీక్షణ అది వేరు. కానీ ప్రభువునందు ఉంచే నిరీక్షణ మనల్ని స్థిరులుగా చేస్తుందండి, స్థిరులుగా చేస్తుంది. నమ్మిక ఉంచాలి, నిరీక్షణ కోల్పోకూడదు. ఎప్పుడు కూడా చాలామంది అంటుంటారు, హ్యావ్ హోప్. ఎప్పుడు కూడా నమ్మిక ఉంచు, హ్యావ్ హోప్. నేను అంటాను కదా, హ్యావ్ హోప్ ఇన్ జీసస్. దేవునిలోనే నమ్మిక ఉంచు, దేవునిలోనే నిరీక్షణ ఉంచు. ఎందుకు, ఈ నిరీక్షణ మనకు మార్గం లేనప్పుడు కూడా మార్గాన్ని ఇవ్వగలుగుతుంది. నిరీక్షణ కలిగిన వాడు ఎప్పుడు కూడా తన మార్గం విషయంలో జడియడు, బెదరడు, వణకడు. ఎందుకంటే మన నిరీక్షణ మనకు ఆధారం అగినప్పుడు మనము ఆలోచించే సందేహాలలో నుండి కూడా బయటపడగలుగుతాం. అబ్రహామును గూర్చినటువంటి ఒక గొప్ప నిరీక్షణ ఏంటి అనంటే, అతడు తన మృతతుల్యమైన శరీరమును బట్టి ఆలోచించుకుని కానీ తాను నమ్మిన దేవుడు నమ్మకస్తుడు గనుక ఆయన చేసిన వాగ్దానమును బట్టి నమ్మికతో నిరీక్షణ కలిగి ఉన్నందునే ఓర్పు వలన వాటిని పొందుకోగలిగాడు గనుకనే వాటిని సంపాదించుకోగలిగాడు. అటువంటి నిరీక్షణ కలిగిన వారమైతేనే ఎంత దూరంలో ఉండేటువంటి ఆ యొక్క గమ్యాన్ని అయినా చేరుకోగలుగుతాం. ఎంత సమస్యలో ఉన్న వారమైనా సరే సమాధానాన్ని పొందుతాం. ఎంత ఇబ్బందికరమైన వాతావరణంలోనైనా సరే దేవుని యొక్క శక్తిని పొందుకున్నప్పుడు మనలను ఆ శక్తి లేపి నిలబెడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇదిగో దావీదు అంటున్నాడు కదా, నీవేళ కృంగిపోతున్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు. దేవుని యందు, ప్రభువునందు నమ్మిక ఉంచి నిరీక్షించాలి. ఒక వ్యక్తి ఉంటాడు, యాయిరు.
శతాధిపతి, ఆయన దేవుని మందిరాన్ని కూడా కట్టించిన వ్యక్తి. ఆయన ఒక రోజున తన కుమార్తె నిమిత్తము ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడ్డాడు. తన కుమార్తె చనిపోతుంది అన్న సందర్భంలో యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చాలా బిజీగా ఉండి చాలా పరిచర్లో ఉన్నప్పుడు, కానీ ఈయనను కూడా లక్ష్యపరిచి ఏమైంది అని అడిగినప్పుడు, ఇదిగో ప్రభా, నా కుమార్తె చావ సిద్ధమై ఉన్నది, నీవు వచ్చి ఆమె మీద చేతులు ఉంచు ప్రభా, ఆమె బ్రతుకుతుంది. ఒక నిరీక్షణ. ఎవ్వరు కనపడలేదు అతని జీవితంలో తన కుమార్తెను బ్రతికించడానికి. తన ప్రాణమును, ఆ ప్రాణమంతా కూడా ఆ చిన్నదాని కొరకు ఎంతో తృష్ణపడుతూ దేవుని దగ్గర పాదాల దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడిపోయాడు. ఎందుకు? బాగు చేసేది యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు ఓడిపోయిన ప్రతి సందర్భంలో నీ వెన్ను తట్టి నిన్ను నిలబెట్టేది యేసుక్రీస్తు మాత్రమే. దేవుని యందు నిరీక్షించు. నీ ప్రాణమునకు ఆధారము నీ కృపకు దేవుడు అనుగ్రహించువాడు. నీ ప్రాణానికి దేవుడు ఇచ్చేటువంటి గొప్ప కృప ఏంటో తెలుసా? నీవు నిరీక్షణ సంబంధులు అయితే మనకు దేవుడు తన కృప ద్వారా అనేకమైనటువంటి పరిస్థితులు కూడా లేపబెట్టగలుగుతాడు. ఆయన అంటున్నాడు కదా, ఈలోపు ఇంటి నుండి కొంతమంది వచ్చారు మనుషులు, అయ్యా నీ కుమార్తె చచ్చిపోయింది, ఇంకా బోధకుని శ్రమ పెట్టవద్దు. మనం ఏదైనా బ్రతుకున్నప్పుడే చేయగలమేమో, మనం ఏదైనా ప్రయత్నాలన్నీ కూడా మనకు బలం ఉన్నప్పుడే చేయగలమేమో. కాదు 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 నిరీక్షణ బలహీనమై ఉండగానే బలమును తీసుకురాగలుగుతుంది. దేవునికి స్తోత్రం. నిరీక్షణ కోల్పోయిన సందర్భాల్లో కూడా రెండింతల దీవెనను తీసుకురాగలుగుతుంది. నిరీక్షణ దేవుని చేరునంతగా మన ప్రాణమునకు కావలసినటువంటి శక్తినిస్తుంది. నిరీక్షణ ప్రభువులోకి మనల్ని నడిపించడానికి చేస్తుంది. నిరీక్షణ మనల్ని ఏం చేయదట? సిగ్గుపరచదు, మనల్ని అతిశయపడేలా చేస్తుంది. దేవుని నమ్మకించువాడు ఎన్నటికీ సిగ్గునుందడట. ఆ కుమార్తె కొరకు ఆమె ఎంతగానో ఏడ్చాడు, ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ఆయన అతనికి ఉన్నటువంటి విశ్వాసం చూశాడు. విశ్వాసం సన్నగిల్లిపోతున్నప్పుడు, నిరీక్షణే లేనప్పుడు, నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు, చావు ఆమె మరణాన్ని పొంది ఆమె నిద్రించిందని తెలిసినప్పుడు, ఆధారమే లేనప్పుడు, కానీ యేసు క్రీస్తు మాట మాత్రము ఆ వ్యక్తికి ఆధారం అయిపోయింది. ఇదిగో మరణం ముందుందే, కానీ దేవుని మాట అతన్ని బలపరుస్తుంది. ఇది కాదా నిరీక్షణ? ఇదిగో ఆ చుట్టూన్న వాళ్ళందరూ అంటున్నారు, ఇంకా కార్యక్రమాలు చాలా ఉన్నాయి, బాధకొని శ్రమ పడ్డవద్దు. కాదు 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 దేవుడు అంటున్నాడు కదా, వాళ్ళ మాట లక్ష్యపరచద్దు, వాళ్ళ మాటలు లక్ష్యపరచద్దు, నమ్మిక మాత్రం ఉంచు, భయపడద్దు. ఇదిగో భయపడిపోయే సందర్భాల్లో నుండి దేవుని మాట అతనికి ఆధారం లేని చోట్ల నిరీక్షణకు ఆధారం పుట్టిస్తుంది. దేవుని యందు నిరీక్షించిన వాడు ఆధారము లేకునను ఆధారము కలిగిన వాడిగా బ్రతుకుతాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఈ రోజున నీ పరిస్థితుల్లో కూడా ఆధారం లేకపోవచ్చు, నిరీక్షణ కోల్పోయిన సందర్భాలు అవ్వచ్చు, కానీ నిరీక్షణను ఇవ్వగలిగిన ప్రభు వైపు చూసినప్పుడు ఆధారం లేకున్నాను ప్రభు నీకు తన వాక్కునిచ్చి శక్తిని ఇవ్వగలుగుతాడు. వెంటనే అంటున్నాడు కదా, వారి మాటలు ఏమాత్రం లక్ష్యపరచొద్దు, యాయిరు నమ్మిక మాత్రం ఉంచు, భయపడద్దు. ఈలోపు ఆమె చనిపోయింది. యేసు ప్రభు వెళ్ళాడు, ఆమె మీద చేతులు ఉంచాడు. ఆ చిన్నదాన్ని చేయి పట్టుకున్నప్పుడు ఆ చిన్నది లేచి సాగనని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఎక్కడ నుండి వచ్చింది ఈ యొక్క శక్తి? దీనిని బట్టి వచ్చింది ఈ యొక్క కృప. ఎవరి వలన పొందుకున్న వాళ్ళు ఈ యొక్క గొప్ప కృపావరం? నిరీక్షణ కాదా? ఆ వ్యక్తి వెనక్కి రావలేదు. వెనక్కి వచ్చేవాడై ఉంటే నిరీక్షణ లేనివాడే. బంధింపబడి కూడా మరణాన్ని రుచి చూచి కూడా శక్తి లేకపోయినా సరే నిలబెట్టేది క్రీస్తునందు కలిగి ఉంచే నిరీక్షణ. అందుకే దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది కదా, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుతారు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురగలుగుతారు. ఇదిగో నీ నిరీక్షణ ఏంటి? నీ ఆశ ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? దేవుని యందు నిరీక్షణ ఎప్పుడైతే కలిగి ఉంటావో, నీకు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా దేవుని మాటను ఆధారం చేసుకుని బ్రతకగలుగుతావు. బలహీనమైన సమయంలో కూడా బలము పుట్టించగలిగినటువంటి దేవుని వైపుగా నువ్వు చూచినప్పుడు నీటి మీదనైనా నడవగలుగుతావు. ఈ రోజున అదే దేవుని మాటను నీ హృదయంలో పెట్టుకుని నువ్వు ప్రభు వైపు తిరగలిగితే నీకు దేవుడు అద్భుతమైన కృపనివ్వగలదు. ఇదిగో మూడోది, దేని పట్ల మనం నిరీక్షణ కలిగి ఉండాలంటే దేవుని వాగ్దానము బట్టి మనం నిరీక్షణ పొందుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనంలో దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది కదా, ఏంటి అనంటే, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై
మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. ఈ రోజున మనం ఏం చేయాలి? మనం ఏదైతే నిరీక్షిస్తున్నామో అది దేవుని పట్ల కలిగి ఉంచేటువంటి నిరీక్షణ కలిగినదైతే అది అంతము వరకు మనం చేపట్టాలి. అంతము వరకు ప్రభువును విశ్వసించాలి. ప్రభు వచ్చు వరకు మనం దేవుని యొక్క వాగ్దానములను చేత పట్టుకున్న వారిగా, దేవుడు మనకిచ్చు వరకు వాటిని బట్టి ప్రభువులో నమ్మకం ఉంచుకోగలిగే వారిగా మనం ఉన్నప్పుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. కాబట్టి సారా కూడా అబ్రహాం ఏ విధంగా అయితే తనకి మృతతుల్యమైన శరీరం బట్టి ఆలోచించుకొని సందేహించిన కానీ దేవుని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆ మాటను బట్టి అతడు నమ్మి విశ్వసించి పొందుకున్నాడు. సారా కూడా 11:11 ఏప్రిల్కి రాసిన పత్రికలో విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఎంచుకున్నాడు గనుక తాను వయస్సు గతించినదై గర్భము ధరించుటకు ఏం పొందిందట? శక్తి పొందింది. శక్తి పొందింది. అవును, నిజమే. నిరీక్షణ కలిగిన వాడు నూతన బాటలు నడిపించబడతాడు. నిరీక్షణ కలిగిన వాడు బలహీనమైన సమయంలో కూడా శక్తి పొందుతాడు. నిరీక్షణ కలిగిన వాడు ఆధారం లేకునను నిరీక్షణకు ఆధారము కలిగి విశ్వసించుటకు దేవుని వాగ్దానము కారణమవుతుంది. ఈ రోజున నీ జీవితంలో ప్రభువు నీ పట్ల ఒక వాగ్దానం చేశాడు అని అంటే అది ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. దేవుడు నీ పట్ల ఒక కృతజ్ఞత కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల ఒక నమ్మిక కలిగి ఉండటం, దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానము నీకు దేవుడు స్థిరపరిచాడంటే దానిని దేవుడు ఖచ్చితంగా అవకాశాలు లేకపోయినా, ఆధారం లేకున్నా, శక్తి లేకపోయినా, మనకు ఉండేటువంటి ప్రతి విషయాలలో కూడా మనకు అపజయాలున్నా, కోల్పోయినా సరే దేవుడు ఏం చేస్తాడు సార్? 2 మేలు చేస్తాడు. ఆఖరిగా జకర్యా గ్రంథం 9:12 ఏమని రాయబడి ఉందంటే, బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి, 2 మీకేం చేస్తాను? మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. ఇదిగో బంధించబడిపోయిన వారలారా, నిరీక్షణ కోల్పోయిన వారలారా, ఇదిగో మరలా మీరేం చేయాలి తెలుసా? మీ నిరీక్షణ మీలో దేవుడు పుట్టించగలుగుతాడు. ఇదిగో శత్రువుల మధ్యలో అపజయం పాలైపోయిన వారులారా, ఇబ్బందుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న వారులారా, ఆరోగ్య సమస్యలలో శిథిలమైపోయిన వారులారా, ఇదిగో ఏమాత్రమును ఆశ నిరీక్షణ లేక ఎండి ఉన్న ప్రజలారా, దేవుని యందు నిరీక్షించండి. బ్రతుకు దినములో నిరీక్షణ కలిగి ఉండండి. దేవుని వాగ్దానం విషయంలో నిరీక్షణ కలిగి ఉండండి. అటువంటి వారికి ప్రభు చేసే వాగ్దానం ఏంటో తెలుసా? బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా. ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలండి? నిరీక్షణ. ఏమీ లేనప్పుడే నిరీక్షణ కలిగి ఉండాలి. ఏమీ లేనప్పుడే అబ్రహాముకు దేవుడు ఏ విధంగా పిలిచి సమస్తమును చూపించి నేను నీకు ఉన్నత జనముగా చేస్తానని చెప్పాడు. అటువంటి సమయంలో మనం ఏమీ లేనప్పుడే, ఆధారం లేనప్పుడే మనం దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో ఎటువంటి పరిస్థితి అయినా మొదట నీ బ్రతుకు దినంలో నిరీక్షణ కలిగి ఉండు. 2 యేసుక్రీస్తునందు నిరీక్షణ కలిగి ఉండు. 3వది ఆయన చేసిన వాగ్దానములలో నీవు పొందుకుంటావని నిరీక్షణ కలిగి ఉండు. నీ బ్రతుకు దినములలో నీవు ఒక గొప్ప మేలును 2 చూడగలుగుతావు. దేవుడి ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, శ్రమలు శోధించినా నాతో నీ ధైర్యమే కలిగేనా. శ్రమలు శోధించినా
పోయినా తుఫాను అలలే చెలరేగినా కన్నీరే సముద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా నేనలిగిపోయినా నాతో నీవున్న ధైర్యమే కలిగినా నాతో నీవున్న ధైర్యమే కలిగినా ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతోనే ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నా ప్రాణ ప్రియుడా నా హరియుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతో ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతో ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. దేవుని పిల్లలారా, ఈ బ్లెస్సింగ్ ఛానల్ ద్వారా దేవుని ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదములు. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. ఈ భారభారతమైన పరిచర్యలో మీ వంతుగా మీరు కొద్దిపాటి ఆర్థిక సహాయాన్ని అందించుటకు మీ వంతుగా గుప్పులు విప్పాలని కోరుతున్నాము. కనుక మీ కానుకలను ఫోన్పే ద్వారా పంపి ఆశీర్వదించబడాలని కోరుతున్నాము. దేవుని మిమ్మల్ని దీవించునుగాక. ఆమె. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పోలరాజ్ గారు, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్, సైదిల్పేట, మెండపేట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9676497742 మరియు 9618277996.